ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు మీ బిడ్డలతో కూడా దేవుని వాక్యాన్ని చదివిస్తున్నారా? చదవాలి. కుటుంబాలు పటిష్టంగా ఉండాలి. ప్రార్థన చేసే కుటుంబాలు స్థిరంగా ఉంటాయి. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనే ఆ మాట తరచుగా మనం వింటున్నాం. ప్రార్థన చేసే కుటుంబాలు స్థిరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైన విధానంలో దీవించాలని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా మీరు వింటున్న వాక్యాలు, చేస్తున్న ప్రార్థనలు మీరందరూ ఏకీవించడం వలన మీరందరూ కూడా విశేషమైన ఆధ్యాత్మిక సంపదలో కొనసాగాలని, తద్వారా దేవుడు అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకోసం చాలా పట్టుదలగా దేవుని సేవకులుగా మేము మరియు మన ప్రార్థనా బృందం అంతా కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఈ పరిచర్య ద్వారా చేస్తున్న అద్భుతాలను బట్టి నా మట్టుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక దివ్య వాగ్దానాన్ని మనం బైబిల్లోంచి చదవడం వలన దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36 and verse 9. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఓ చక్కని మాట ఉంది ఇక్కడ. ఐ యామ్ ఫర్ యూ. నేను మీకోసం ఉన్నాను. అనుకుంటున్నావా ఈరోజు నా కోసం ఎవరు లేరండి, నా పక్షాన ఎవరు లేరండి, వెస్లీ గారు నా కోసం ఎవ్వరూ నిలబట్టలేదండి, నాతో ఎవ్వరు రావట్లేదండి, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి, ఆదరణగా ఎవరు నాతో మాట్లాడరండి, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదండి, నన్ను ఎవరూ భుజం తట్టి ప్రోత్సహించట్లేదండి అని బాధపడుతున్నావా? ఒకవేళ రాత్రంతా ఇదే బాధతో పడుకుని ఉదయం లేచిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెట్టి ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్నావా? సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షమున ఉన్నాను. వావ్! సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు మన పక్షాన ఉన్నాడట. సమాజంలో ఏదన్నా ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ మనకు తెలిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం మనం. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లేదా ఒక మినిస్టర్ కానీ, లేదా సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారు కానీ, మరొకరు ఎవరైనాగా మనకు తెలుసు అంటే, లేదా మనకు బంధువులు అంటే, మనకు స్నేహితులు అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ పక్షమున ఉన్నానని. ఎవ్వరూ నీ పక్షంగా లేరేమో. అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ నీ పక్షంగా మాట్లాడారు, నీ గురించే మాట్లాడారు, నీ వైపే మాట్లాడారు, కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ దూరం అయిపోయారేమో. అది ఇంకా బాధగా ఉంటుంది కదా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ యామ్ ఫర్ యూ. రాసి పెట్టుకోండి బైబిల్లో ఈ వాగ్దానాన్ని. నేను నీ పక్షంగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, అబద్ధికుడు కాదు ఆయన. పక్షముగా ఉన్నాను అంటే దేవుడు ఉంటాడు అంతే. గాడ్ ఈజ్ స్టాండింగ్ బై అస్. ఆయన మన పక్షంగా నిలబడ్డాడు. లేఖనాలు మనం గమనిస్తే నూతన నిబంధనలో యేసు ప్రభు జీవితాన్ని గురించి 4 సువార్తలు రాయబడ్డాయి. ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి మేలు చేసినట్లుగా, అనేక మంది జీవితాల్లో వెలుగును కృమ్మరించినట్టుగా, స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చదువుతాం. అయితే వాళ్ళందరూ కూడా అభాగ్యులైన వారు, సమాజం చేత నెట్టివేయబడిన వారు అనేక మందిని ప్రభు చేరదీశారు. వెలివేయబడిన వారిని యేసు ప్రభు కనుగొని వారికి మేలు చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. యూజువల్గా వెలివేయబడిన వారిని కనుగోవడం అనే ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడు చాలా సంతోషించాను. ప్రభు వెళ్ళాడట వారి దగ్గరికి. అలాంటి గొప్ప మనసు కలిగిన దేవుడు, ప్రేమామయుడైన ప్రభు, నేను మీ తట్టు తిరిగినప్పుడు మీరు విత్తబడుదురు, చిగురిస్తారు, మరలా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎండిన నేలగా, బంజరు భూమిగా అయిపోయిన మీ జీవితాలు మరలా విత్తనములు వేయడం వలన సస్యశ్యామలమైన ఆ అనుభవాలు మీరు చూస్తారు, అభివృద్ధిని చూస్తారు. ఇది దేవుని వాగ్దానం యొక్క సారాంశం. ఈ ఉదయకాలసిన చింతపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నా భవిష్యత్తు ఏంటంటే వెస్లీ గారు, నా స్థితిగతులు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎటు పోవాలో తెలియట్లేదు, జీవితం అంతా ఏదో నిరాసక్తితో అసహ్యంగా అనిపిస్తుంది, జీవితం అంతా ఎవరి కోసం బ్రతుకుతుందని తెలియదు, దేనికోసం జీవిస్తున్నానని తెలియదు, నా పక్షంగా ఎవ్వరూ లేరు, నా భర్త నా పక్షంగా ఉండటం లేదు, నా భార్య నా పక్షంగా ఉండటం లేదు అని ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఆయన
దావీదు భక్తుడు తన జీవిత అనుభవాన్ని గురించి రాస్తూ, నా దేవుడు నా పక్షమున ఉండి నాకు సహకారి అయి ఉన్నాడు అనే మాట వాడాడు. దేవుడు నీ పక్షంగా ఉండి నీకు సహాయం చేసేవాడు, ఆయన సహకరించేవాడు. ఆయన ఒకవేళ రోగములు రుగ్మతల చేత పీడించబడుతున్నావా, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నావా, భయంకర నిరుత్సాహంతో జీవిస్తున్నావా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ప్రతి చిన్నదానికి, అయ్యో నేను అనుకుంటుంది ఏది జరగట్లేదనే బాధ నీలో ఉందా? ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన అంటే, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థన చేయి. నువ్వు ఎదుర్కొంటున్న కష్టము, నువ్వు ఎదుర్కొంటున్న నష్టము నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చినట్లుగా ఆ కష్ట పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని ఇంకా పెంచు. దేవునిలో సంపూర్ణంగా స్థిరపడడానికి ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీ జీవితం మునుపటి వలె ఉండబోదు. నీవు నమ్మిన నీ భర్తే నిన్ను అష్ట కష్టాలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి నడి రోడ్డు మీద నిన్ను వదిలేశాడా? దేవుడు నీ పక్షంగా నిలబడుతున్నాడు. ప్రియ సహోదరి, ధైర్యంగా ఉండు. నీవు నమ్మిన నీ కుటుంబ సభ్యులే నిన్ను ఒంటరిని చేసి ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారా? దేవుని వైపు చూడు ప్రియ సహోదరుడా. ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకున్న వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు. లేఖనాలు ఎన్నో వాగ్దానాలు దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని అపోస్తలుడైన పౌలు కూడా రోమా సంఘానికి రాశాడు. ప్రియులారా, ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ధైర్యంగా ఉండండి, ప్రభువులో ఆనందించండి. ప్రభువు మీ జీవితంలో మేలు జరిగిస్తారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, అద్భుతాలు చేయండి. నువ్వు మంచి దేవుడు కనుక వారి జీవితంలో మంచి చేయండి. నేను మీ పక్షమున ఉన్నాను అని నువ్వు మాట్లాడిన మాట మాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు మా ప్రియులందరూ వాగ్దానం ద్వారా ధైర్యపరచబడి నేను సంపూర్ణంగా అంగీకరించి నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయమని కోరుకుంటూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, డిప్రెషన్లో ఉన్న వారిని విడుదల చేయండి, ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోనండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.